హీరోల మధ్య చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని టాలీవుడ్ ను ఎవరు టార్గెట్ చేశారు? చిరంజీవి ఎందుకు అలా అన్నారు? ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకులా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది. చిరంజీవి ఎందుకు ఇలా అన్నారు? ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్న పిల్లలాగా నేను చేసేది ఉందే, అది మా బాండింగ్ ని డే బై డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చింది. టాలీవుడ్ సంక్రాంతి సెంటిమెంట్. టాలీవుడ్ కు సంక్రాంతి ఎప్పటి నుంచో సెంటిమెంట్ ఉంది. మిగిలిన రోజుల్లో సినిమాలు విడుదల కావటం వేరు, సంక్రాంతికి సినిమాలు రిలీజ్ కావటం వేరు. అందుకే ఎప్పుడూ సంక్రాంతి సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులు కూడా సంక్రాంతి సినిమాలపై ప్రత్యేక ఆసక్తిగా ఉంటారు. సంక్రాంతికి ఎక్కువగా సెలవులు రావటం కూడా ఇందుకు ఓ కారణం. అందుకే వ్యాపార పరంగా నిర్మాతలు, ఇమేజ్ పరంగా హీరోలు ఈ సంక్రాంతిని సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో సినిమాలు విడుదలవుతున్నా థియేటర్ల దగ్గర గత వైభవం కనుమరుగైంది. చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాలని సక్సెస్ సాధించడంతో మళ్లీ థియేటర్లు కళకళ్లాడుతున్నాయి. అటు టాలీవుడ్ లో కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మన శివశంకర వరప్రసాద్ గారుగా వచ్చిన చిరంజీవి చిత్రంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కులం, ప్రాంతం, రాజకీయం అన్ని కలగలిపి కొందరు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. సినిమా విడుదలైన రోజు వరకు ఇది కొనసాగింది. నిజానికి హీరో ఫ్యాన్స్ మధ్య ఇలాంటివి అప్పుడప్పుడు జరిగేవి. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో కొందరు ఈ హద్దులు దాటిపోయారు. ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేసేందుకే చిరంజీవి ఇలా మాట్లాడారని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ, అందరు హీరోలు కానీ, హీరోయిన్లు కానీ మనంతా ఒక్కొక్క ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్, ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకులా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది, సినిమాలో కనబడుతుంది. తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది. అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అది గుడ్ రిజల్ట్ తీసుకొస్తుంది. ఇట్లా చూడండి, ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది. దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ, నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి. మనం యాక్టర్స్ అందరం కలుస్తూ ఉంటామని, ఇది తనకెంతో ఎనర్జీ ఇస్తూ ఉంటుందని కూడా చిరంజీవి తమ మధ్య ఉన్న ఐక్యత గురించి చెప్పారు. 80s రీయూనియన్ ఉంది కదా, మాకు మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆయన మిస్ అవ్వడు, నేను జనరల్ గా మిస్ అవును. ఆ రోజు ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరికలు లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్న పిల్లలాగా నేను చేసేది ఉందే, అది మా బాండింగ్ ని డే బై డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చింది. దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు. మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా నిజానికి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నటులందరూ సఖ్యతగానే మెలుగుతున్నారు. ఒకరి సినిమాలకు మరొకరు వాయిస్ చెప్పటం, ఒకరి ఫంక్షన్లకు మరొకరు అతిథిగా వెళ్లటం, ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలో నటించడం జరుగుతోంది. అంతేకాదు, అందరి చిత్రాలు విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ బహిరంగ వేదికలపైనే ఆకాంక్షిస్తూ మాట్లాడుతున్నారు కూడా. అయినా హీరోల మధ్య ఏదో రకంగా చిచ్చు పెట్టి టాలీవుడ్ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి సందర్భంగా జరిగిన రచ్చే ఇందుకు నిదర్శనం. అందుకే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా చిరంజీవి మాట్లాడారని భావిస్తున్నారు.